గాంధీ ఉస్మానియా రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రులే కాదు నిత్యం వేలాది మందికి వైద్య చికిత్సలు అందిస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నాయి. కానీ ఈ దవాఖానాలే పరిసర కాలనీల వారికి మాత్రం ఇబ్బందుల్ని తెచ్చిపెట్టాయి. ఇక్కడి నుంచి వస్తున్న దుర్వాసనతో కనీసం భోజనం చేయలేని పరిస్థితి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ సమయంలో వేలాది మంది ప్రాణాలు నిలిపిన ప్రాణ ప్రదాత గాంధీ ఆసుపత్రి దశాబ్దాలుగా పేదల పాలిట ఆరోగ్య సంజీవని. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు చుట్టుపక్కల పరిసరాల ప్రజల ఇక్కట్లు, మార్చురీ నుంచి వచ్చే దుర్గంధం, వర్షాలు కురిస్తే చాలు ఆసుపత్రి శవాగారం నుంచి నీరు కాలనీల్లోకి చేరుతున్న పరిస్థితి. 2004లో ఆసుపత్రి నిర్మాణం చేపట్టినప్పటి నుంచి ఇవే కష్టాలు అనుభవిస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రికి 100 మీటర్ల దూరంలోనే నివాస సముదాయాలు ఉండడంతో దుర్వాసన భరించలేకపోతున్నామని చెబుతున్నారు. వర్షాకాలం వస్తే చాలు మార్చురీ నుంచి మురుగు కాలనీల్లోకి చేరుతుందని పద్మారావు నగర్ కాలనీవాసులు మండిపడుతున్నారు. ఆసుపత్రిలో ఫ్రీజర్లు పనిచేయకపోవడంతోనే వాసన మరింత ఎక్కువగా వస్తోందని మండిపడుతున్నారు. ముద్ద తినలేక సతమతమవుతున్నామని, వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రి వద్ద సైతం ఇదే పరిస్థితి నెలకొంది. మార్చురీ నుంచి వచ్చే దుర్గంధం వల్ల పక్కనే ఉండే హాస్టల్లోని మెడికల్ విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. గాంధీ మార్చురీ గురించి దాదాపు మేము 15-18 ఏళ్ల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. నిన్న కూడా దగ్గర ఒక 1 మంత్ నుంచి హాస్పిటల్ లోపల మార్చురీలో ఫ్రీజర్స్ పాడయ్యి విపరీతమైనటువంటి దుర్వాసనకి భరించలేకపోతున్నాం మేము. అదేవిధంగా మా పిల్లలకే కానీ మా కాలనీ వాసులకు అందరికీ అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ఇక్కడ మొత్తము పబ్లిక్ దుర్వాసన కోసం ప్లస్ ఈ రోడ్డు కూడా మొత్తం ఎక్కడిదక్కడ నీట్నెస్ అనేది ఉండదు. వెహికల్స్ పెట్టి చాలా అంటే చాలా వరస్ట్ చేస్తున్నారు. ఎంతమంది పబ్లిక్ పోతుంటారో అంతలో ముక్కు మూతులు అన్నీ మూసుకొని పోతేనే వాళ్ళు రక్షిస్తారు. లేకపోతే మాత్రం ఎవ్వరు కూడా నడుచుకుంటూ పోయేది, ఎవరు వెహికల్స్ మీద పోయేది వీలే లేదు. ఇక్కడ గాంధీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అయితే ఈ మార్చరీ వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ రోడ్డు కూడా బాగా ఇక్కడ పాడైపోవడం వల్ల బాగా మురికి కాలువ ప్లస్ స్మెల్ అవన్నీ వస్తున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ వాళ్ళు కూడా పట్టించుకోవాలి. అదే రకంగా గవర్నమెంట్ కూడా తొందరగా స్పందించి ఇది క్లీన్ అయ్యేటట్లు చూసుకోవాలని కోరుకుంటున్నాం. గత 10 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఎవరు వచ్చినా కూడా చేస్తామని అంటారు, ఒక్కరోజు చేస్తారు, వెళ్ళిపోతారు. ఈ మోరీ అయితే ఈ నీళ్ళ వల్ల చిన్న పిల్లలు వీళ్ళందరికీ మలేరియా, డెంగ్యూ అట్లా కూడా ఫేస్ చేశారు. ఇప్పుడు అది ఏమైంది, ఇక్కడికి వచ్చినప్పుడు నల్ల నీళ్లలో ఈ మురికి నీళ్లు కలిసి మళ్ళీ వస్తాయి. రేపొద్దున ఇక్కడ తాగడానికి మళ్ళీ ఒక ప్రాబ్లం. ఎంతోమంది వచ్చారు, చూశారు, చెప్పాము, ఏదో 2 రోజులు తీసేస్తారు, మళ్ళీ యథావిధి. గాంధీ ఉస్మానియా ఆసుపత్రుల్లో ఫ్రీజర్లు సరిగా పనిచేయకపోవటం వల్లే మార్చురీల నుంచి దుర్వాసన వస్తోందన్న వాదనను ఆసుపత్రుల సూపరింటెండెంట్లు ఖండించారు. మార్చురీ నుంచి దుర్గంధం వస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ ఫ్రీజర్లలో ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. గాంధీ ఆసుపత్రిలో సుమారు 60 ఫ్రీజర్లు ఉండగా నిత్యం యాక్సిడెంట్లు, ఇతరత్రా కారణాలతో దాదాపు 20 నుంచి 30 శవాలు వస్తుంటాయన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో సుమారు 20 వరకు ఫ్రీజర్లు ఉండగా అందులో 2-3 పనిచేయటం లేదని, మిగతావి బాగానే ఉన్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ పేర్కొన్నారు. సో ఇక్కడ మనకు వచ్చే బాడీస్ ఏమో 15-20, మనకి అవైలబుల్ ఫ్రీజర్స్ ఏమో రిపేర్స్ ఉన్నాయి కాక 50 to 55 దాకా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఆల్ ఆర్ వర్కింగ్ వెల్. సో ఇవి పనిచేయక కాదు, కాకపోతే ఇక్కడికి గాంధీ హాస్పిటల్కి వచ్చే మార్చురీకి వచ్చే బాడీల్లో 15-20 బాడీస్లో ఒక 3-4 అన్నోన్ బాడీస్ ఉంటాయి, అన్ఐడెంటిఫైడ్ బాడీస్. సో అవి ఇక్కడ డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇట్లా అన్నోన్ బాడీస్లో చాలా వరకు ఈ పుట్రిఫాక్షన్, డికంపోజిషన్ అంటాము, అంటే కుళ్ళిపోయిన బాడీస్ మార్చురీకి తీసుకురావడం జరుగుతుంది. సో ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ద లా. దాన్ని మనము ఇక్కడ ఒక్కసారి కుళ్ళిపోయిన బాడీస్ని మనం ఫ్రీజర్లో పెడితే ఏ ఫ్రీజర్ కూడా ఆ కుళ్ళు కంపెనీ ఆపలేవు. అట్లనే ఈ ప్రాసెస్ ఆఫ్ డికంపోజిషన్ అనేది ఇర్రివర్సిబుల్ చేంజ్. అదే మళ్ళీ అది రివర్సిబుల్ కాదు. ఈ ఇర్రివర్సిబుల్ డికంపోజిషన్ వల్ల మనకి
స్మెల్ ఎమినేట్ అవుతుంది. ఈ స్మెల్ని మనకు ఫ్రీజర్స్ ఆపలేకపోతున్నాయి, అంతేగాని ఫ్రీజర్లు పాడయ్యి ఇట్లా కాదు. యూజువల్లీ ఎవరీ అన్నోన్ బాడీని 3 డేస్లో జిహెచ్ఎంసీ వాళ్ళు డిస్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇప్పుడు వాళ్ళు కూడా మనకు 15 డేస్కి ఒకసారి డిస్పోజల్ చేయడం జరుగుతుంది. సో మనకు దగ్గర పూలప్ అయినటువంటి అన్నోన్ బాడీస్, పుట్రిఫైడ్ అయిన బాడీస్ తోటి వాసన అనేది రావడం జరుగుతుంది. మనం ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఇట్ ఈజ్ ఇంటర్ డిపార్ట్మెంటల్లో పంపించాల్సినటువంటి అంటే డిస్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానివల్ల కూడా మన దగ్గర డెడ్ బాడీస్ చాలా ఎక్కువ పూలప్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల వాసన వస్తుంది. తప్పు ఎవరిదైనా స్థానిక ప్రజలకు మాత్రం ఇక్కట్లు తప్పటం లేదు. దశాబ్దాలుగా సమస్యతో సహవాసం చేస్తున్నామంటున్న స్థానికులు పరిస్థితి ఇలాగే కొనసాగితే సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామంటున్నారు.